హే హాయ్, యాక్చువల్లీ నాకు మోస్ట్లీ ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ జరిగినా ఏమైనా జరిగినా నాకు రియాక్ట్ అవ్వడమే ఇష్టం ఉండదు మోస్ట్లీ. ఎందుకంటే అబ్బా పర్సనల్ గా ఎవడు క్యారీ చేస్తాడు నాయన అని చాలా చిల్ మైండ్ సెట్. నేను పెద్ద గొడవ అయిపోయిన తర్వాత నేను చాలా లైట్ తీసుకుంటా ఏవైనా సరే. బట్ ఇక్కడ ఏంటి అని అంటే విశ్వ గారు ఆర్యాన ఇలా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఏదో వ్లాగ్ పెట్టారు. నా ఫ్యాన్స్ ఎవరో నాకు ట్యాగ్ చేశారు. అసలు ఏంటా అని చెప్పి నేను చూసా. బాబోయ్, నేను 7 నేను డిజర్వ్ చేస్తా అని చెప్పానంటే అది గట్స్ ఉండాలి. నేనే ఒప్పుకున్నాను, ఓకే మేము అంత పర్ఫామ్ చేయలేదేమో, వీ డిజర్వ్ 7 ఏమో అని చెప్పేసి. దానికి కూడా మీరు పాయింట్ చేసుకుని ఒక బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి హైలైట్ చేసుకుని వ్యూస్ కోసం ఇచ్చేసేస్తున్నారే. అండ్ క్వశ్చన్స్ అడిగింది ఇలా మాట్లాడుతుంది అనుకోలేదు, క్వశ్చన్ కి ఆన్సర్ ఆమెనే చెప్పింది అని అన్నారు కదా. మీరు పెట్టిన బ్లాగ్ కింద నాకు ఆల్మోస్ట్ పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి, డిలీట్ చేసేస్తున్నారు మీరు. కొన్ని నేను రికార్డ్ చేసి పెట్టాను, ఒక్కసారి చూడండి. ఏం మాట్లాడుతున్నారండి? ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం నన్ను తక్కువ చేయాలని మీరు అనుకుంటున్నారు. కాంపిటీషన్ అన్నప్పుడు కాంపిటీషనే కదా. 6 వస్తే ఏంటి, 7 వస్తే ఏంటి? ఐ హ్యావ్ గట్స్ టు సే దట్ నేను 8, 9 డిజర్వ్ చేయను, ఐ డిజర్వ్ 7 ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ అని. వాట్ ఆర్ యూ టాకింగ్? అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్. ఎందుకు అని అంటే బేసిక్ గా నాకు ఎందుకు రాబా వేరే వాళ్ళ ప్రమోషన్ ఇవ్వడం వద్దులే అని అనుకుంటాను. అట్లీస్ట్ ఇప్పుడు నాకు నిజంగా కాలిందండి. అండ్ ఇది ఫ్యాక్ట్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు నేను మాట్లాడిన మాటల కన్నా మేబీ మీ బ్లాగ్ కి ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయేమో. ఐఎమ్ సో సారీ. అసలు ఎప్పుడు నేను ఇట్లా పర్సనల్ గా మాట్లాడతాను అనుకోలేదు, కానీ మీరు మాట్లాడిన మాటలు అయితే నాకు చాలా హర్టింగ్ గా చాలా పర్సనల్ గా మాట్లాడారని అనిపించింది. అండ్ మీ వ్లాగ్ లో మా కంటెంట్ మా ఫుటేజ్ పెట్టుకున్నారు ఏంటండి వితౌట్ అవర్ పర్మిషన్? దట్ సేజ్ మీరు అంటే ఎట్లా ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఎట్లా వ్యూస్ తీసుకుందాం అనుకుంటున్నారని. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు చాలా గట్స్ ఉన్నాయని చెప్పేసి టుడే ఐఎమ్ ఫీలింగ్ ఇట్.